తరపున సుస్వాగతం. ఈరోజు క్రెస్ట్ లాంచ్ యొక్క ప్రోగ్రాన్ని ఉద్దేశించి నోట్ చెప్తూ ఇన్వైటింగ్ నోట్ ఇవ్వాల్సిందిగా రెస్పెక్టెడ్ ఏజెం సార్ బి శ్రీనివాస్ సార్ గారిని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. సో ఫస్ట్ మన ట్రెడిషన్ ఒకటి ఏమంటే కన్నా మనం ఏ పనైనా ముందు మొదలు పెట్టేటప్పుడు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో మొదలు పెడితే అందరికీ శుభం కలుగుతుందని జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని స్టార్ట్ చేయవలసిందిగా మా చీఫ్ మేనేజర్ని కోరుతున్నాను. అలానే మీరు కస్టమర్లు పెద్దవాళ్ళు ఉన్నారు, ఒక్కొక్కరు వస్తే కన్నా బాగుంటుంది. ఇక్కడ దగ్గరలో ఎవరు ఉంటే వాళ్ళు ఒక్కొక్క టేబుల్ దగ్గర నుంచి ఒక్కొక్కరు. ఇంకొకసారి అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చేసిన కస్టమర్ దేవుళ్లకు మరియు మా సిబ్బందికి ప్లస్ మీకు ఇంకొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే మీ విలువైన సమయాన్ని మా బ్రాంచ్ మేనేజరు ప్లస్ మా బ్యాంక్ మాట మన్నించి ఇక్కడికి వచ్చినందుకు. సో ఈరోజు ప్రోగ్రామ్ ఏమంటే కెనరా క్రెస్ట్ అనేసి ఒక బ్యాంక్ ఒక స్కీమ్ లాంచ్ చేసింది. ఆ స్కీమ్కి సంబంధించి ప్లస్ అదే కాకుండా మీరందరినీ ఒకసారి కలుద్దాము, మన నిజామాబాద్లో ఒకసారి కలుద్దాము. ఎందుకంటే మీరు ఎన్నో సంవత్సరాల నుంచి మాకు తోడ్పాటును అందిస్తున్నారు మా బ్యాంకు సహకారానికి అన్నిటికీ. సో అది ఒక్కసారి ఇంకొక థ్యాంక్స్ చెప్పుకుందాం అనే ఉద్దేశంతో ఈరోజు ఈ ఈవెంట్ను జరుపుతున్నాము. సో ఈ కెనరా క్రెస్ట్ అనేది ఏమంటే కన్నా మీరందరూ ఇంపార్టెంట్ కస్టమర్స్. మాకు ఉన్న వాళ్ళు అందరూ ఇంపార్టెంటే, ప్రతి ఒక్క కస్టమరు మనకి ఇంపార్టెంటే. కానీ ఆ కస్టమర్లలో కూడా మళ్ళీ మీరు ఇంకా ఇంపార్టెంట్. సో ఈ క్రెస్ట్ ప్రోగ్రాంలో ఎవరెవరు మంచిగా మాకు సహాయ సహకారాలు అందిస్తూ మా బ్యాంకు తోడ్పాటుకు అభివృద్ధికి సహకరిస్తూ ప్లస్ మీ దగ్గర నుంచి మేము ఇంకొకటి ఏం ఆశిస్తున్నామంటే, సో మీరు కస్టమర్లుగా మాకు ఇంకొక 10 మంది కొత్త కస్టమర్లు మీ కుటుంబ వాళ్ళు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, వాళ్ళందరినీ మాకు కూడా ఒకసారి పరిచయం చేయించి బ్యాంకు ఖాతాదారులుగా కూడా మీరు తోడ్పాటును అందిస్తారని ఇంకొకసారి కోరుకుంటున్నాను. ఓకే, ఈ సాయంత్రము ఈ కెనరా క్రెస్ట్ ప్రోగ్రామ్ గురించి వన్స్ అగైన్ మేము అందరము మీకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వేసి చూపిస్తాము. సో అదందరినీ ఒకసారి చూసి మీరు ఇంకా ఫర్దర్గా సహాయ సహకారాలు మా కెనరా బ్యాంకుకి సంబంధించి చేసుకోవాలనేసి కోరుకుంటున్నాను. సర్కిల్ హెడ్ సిజిఎం సార్ గారిని ఈ చీఫ్ గెస్ట్గా ఈ ప్రోగ్రామ్కి వచ్చేసిన మన ముఖ్య విలువైన ఖాతాదారుల గురించి అలాగే క్రెస్ట్ గురించి మాట్లాడవలసిందిగా ఇన్వైట్ చేస్తుంది. గౌరవనీయులైనటువంటి కెనరా బ్యాంక్ ఖాతాదారులు మరియు నిజామాబాద్ పుర ప్రముఖులందరికీ స్వాగతం. ఈరోజు మనం ఈ క్రెస్ట్ అనే ఒక మీటింగ్ జరుపుకుంటున్నాం. ఇది ఏంటనే నేను తర్వాత చెప్తాను. స్థాపించబడి ఇప్పటికీ దేశమంతటా బోత్ నార్త్, ఈస్ట్, వెస్ట్ అండ్ సౌత్ అనేక శాఖలతో టోటల్ బిజినెస్ 24+ lakh crores మన డిసెంబర్ ఫిగర్ ప్రతిదినము అభివృద్ధి చెందుతూ ఖాతాదారులకు కావాల్సినటువంటి సేవలన్నీ అందిస్తూ ప్రగతి పథంలో ముందుకు వెళ్తూ రకాలు ఉన్నాయి. వాళ్ళ టర్న్ ఓవర్ని బట్టి, సేల్స్ని బట్టి వాళ్ళకు అవసరమైన ధనాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా సేవింగ్స్ ఖాతాకు వస్తే జీరో బ్యాలెన్స్తో ఓపెన్ చేసే బిఎస్బిడి అకౌంట్ దగ్గర నుంచి మంచి మొత్తం సేవింగ్స్లో పెట్టుకోవడానికి కెనరా సెలెక్ట్ ఉంది. లేడీస్ కోసం కెనరా ఏంజల్ ఉంది. అదేవిధంగా శాలరీడ్ పర్సన్స్ కోసం కెనరా పేరోల్ అకౌంట్స్ ఉన్నాయి. వయోవృద్ధుల కోసం కెనరా జీవన్ధార ఉంది. విద్యార్థుల కోసం కెనరా ఆస్పైర్ ఉంది. ఈ విధంగా ప్రతి ఒక్కరికి రైట్ ఫ్రమ్ 15 years to 95+ వాళ్ళ ఏజ్కి సంబంధించిన దానికి అనుగుణంగా కెనరా బ్యాంక్లో ఖాతాదారుల కోసం
వివిధ రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా లోన్ల విషయానికి వస్తే బిజినెస్ లోన్స్ ఉన్నాయి, పర్సనల్ లోన్స్ ఉన్నాయి, హౌసింగ్ లోన్స్ ఉన్నాయి, వెహికల్ లోన్స్ ఉన్నాయి, అగ్రికల్చర్ లోన్స్ ఉన్నాయి, గోల్డ్ మీద గోల్డ్ లోన్స్ ఉన్నాయి. వివిధ అలైడ్ యాక్టివిటీ ఆ యాక్టివిటీ అని లేదు. ఏ యాక్టివిటీ వైబుల్ అయితే అన్ని యాక్టివిటీస్కి అన్ని రకాల వ్యక్తులకి కావాల్సినటువంటి సదుపాయాలు మన దగ్గర ఉన్నాయి. ఇన్ని ఉన్నప్పుడు ఇంకా మరి ఈ క్రెస్ట్ ఏంటి? క్రెస్ట్ ఉన్న ఖాతాదారుల్లో ఏజెంట్ గారు చెప్పినట్టు ప్రతి ఖాతాదారుడు ముఖ్యమే. మరియు వీళ్ళలో ఉన్నతమైన ఖాతాదారులు ఎవరు? ఉన్నతమైనటువంటి అంటే మాతో లాంగ్ రిలేషన్ ఉండి అధిక మొత్తంలో బ్యాలెన్స్ మెయింటైన్ చేసేటటువంటి వాళ్ళని, ఫర్ ఎగ్జాంపుల్ క్రెస్ట్ అండ్ క్రెస్ట్ ప్లస్ అని 2 రకాలుగా విభజించారు. 10 lakhs అండ్ అబౌవ్ క్వార్టర్లీ యావరేజ్ బ్యాలెన్స్ ఎస్బీ అకౌంట్లో మెయింటైన్ చేసే వాళ్ళని క్రెస్ట్ కస్టమర్లు గాను, అదేవిధంగా 50 lakhs ప్లస్ క్వార్టర్లీ యావరేజ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసే వాళ్ళని క్రెస్ట్ ప్లస్ కస్టమర్లు గాను గుర్తించి వాళ్ళతో మరింత అవినాభావ సంబంధం ఏర్పరచుకోవడం, వారి ద్వారా మరింత మరియు ఖాతాదారుని బ్యాంకుకు చేర్చుకోవడం, వాళ్లకు విశిష్టమైనటువంటి సేవలు అందించడం. షుగర్ క్రెస్ట్ కార్డ్ వాళ్ళకు కావాల్సినటువంటి లావాదేవీలన్నీ క్యాబిన్లో కూర్చొని చేయించుకోవచ్చు. అదేవిధంగా లైఫ్ స్టైల్కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ సెకండ్ ఒపీనియన్ కోసం మీరు పోయినప్పుడు ఆ ఖర్చు బ్యాంకే భరిస్తుంది. హోటల్స్, రిసార్ట్స్, సెలెక్ట్ సెంటర్స్లో డిస్కౌంట్ ఇస్తారు. ఈవెన్ సినిమా టికెట్లు బుక్ చేసుకున్న దాంట్లో కూడా డిస్కౌంట్ ఇస్తారు. అదేవిధంగా ఆ సర్వీసెస్ ఏంటి అనేది మీకు పీపీటీలో సవివరంగా తెలియజేస్తాం. ప్రత్యేక రాయితీ, ప్రత్యేక గుర్తింపు, ప్రత్యేక సేవలు లభ్యమవుతాయి. కాబట్టి ఉన్నతమైనటువంటి ఖాతాదారులను మేము పర్సనల్గా కలుస్తూ వాళ్ళతో మరింత మమేకం కావడమే ఈ మీటింగ్ యొక్క ఉద్దేశం. సో క్రెస్ట్ కస్టమర్స్ వాళ్ళు మెయింటైన్ చేయడమే కాదు, మీ యొక్క ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరినైనా సరే మీరు దయచేసి బ్యాంకుకు ఇంట్రడ్యూస్ చేస్తే ఇదే విధమైనటువంటి ఉన్నతమైన సేవలు వాళ్ళకు కూడా అందించి వాళ్ళ అభివృద్ధి కూడా మేము తోడ్పడగలుగుతాం. అది మీకు మాకు కూడా లాభదాయకం. సో ఈ ఈవినింగ్ మనం ఈ క్రెస్ట్ గురించి తెలుసుకోవడం మరియు వీలైనంత మంది ఎక్కువ కస్టమర్లని క్రెస్ట్ కస్టమర్గా మార్చడం ఈ యొక్క ప్రధాన ఉద్దేశంతో ఈ సాయంత్రం పూట ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి చూడండి క్రెస్ట్లో ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి, ఎందుకు ఇది ఇంపార్టెంట్, ఇట్ విల్ బి త్వరగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే we'll have an open forum for discussion. Thank you. Not only a priority selling account but also premium membership program. అసలు why this product has been launched, అసలు ఈ ప్రోడక్ట్ ఎందుకు లాంచ్ అయింది అనేది చెప్తాను. నేటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్ డైనమిక్స్లో కస్టమర్ అంచనాలు వేగంగా మారుతున్నాయి. అసాధారణమైన విలువ మరియు వ్యక్తిగతీకరించిన సేవను అందించడానికి బ్యాంకులు పెరుగుతున్న ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. మా కెనరా బ్యాంక్ కస్టమర్లకు సేవా అనుభవాన్ని మెరుగుపరచడానికి మా ఎండి అండ్ సిఇఓ శ్రీ సత్యనారాయణ రాజు గారి ఆలోచనకు అనుగుణంగా కెనరా క్రష్ అనే కొత్త సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ ప్రత్యేకమైన పొదుపు ఖాతా ఆధారిత సభ్యత్వం ₹10 లక్షలు మరియు అంతకంటే ఎక్కువ వార్షిక సగటు బ్యాలెన్స్, దట్ ఈస్ నథింగ్ బట్ యాన్యువల్ యావరేజ్ బ్యాలెన్స్ ఆర్ త్రైమాసిక సగటు బ్యాలెన్స్, క్వార్టర్లీ యావరేజ్ బ్యాలెన్స్ను నిర్వహించే కస్టమర్లకు ప్రత్యేక ప్రయోజనాలు మరియు సేవలను అందించడానికి రూపొందించబడినది. క్రెస్ట్ ప్రోడక్ట్ ఇస్ డివైడెడ్ ఇంటూ 2 products. One is క్రెస్ట్ అండ్ క్రెస్ట్ ప్లస్. క్రెస్ట్ అనే కస్టమర్స్ మెయింటైనింగ్ యావరేజ్ బ్యాలెన్స్ ఎవరు ఎలిజిబిలిటీలో వస్తారు ఈ ప్రోడక్ట్ కోసం? ఓన్లీ ఎస్బీ ఇండివిజువల్ కస్టమర్స్ ఏజ్ 18+. జాయింట్ అకౌంట్స్ ఆర్ నాట్ ఎట్ ఆల్ ఎలిజిబుల్, ఓన్లీ సోల్ ఓనర్. ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ అయితే మినిమం 1 year ఓల్డ్ అకౌంట్ ఉండాలి అండ్ యావరేజ్ బ్యాలెన్స్ షుడ్ బి మోర్ దాన్ 10 lakhs to 50 lakhs. న్యూ కస్టమర్స్ అయితే కొత్త అకౌంట్ ఓపెన్ చేయాలి, బట్ ఇనిషియల్ క్రెడిట్ డిపాజిట్ షుడ్ బి ఆఫ్ ₹10 lakhs within 7 working days లో క్రెడిట్ అయి ఉండాలి. మెయిన్లీ ప్రయారిటీ బ్యాంకింగ్ సర్వీసెస్ అక్రాస్ బ్యాంక్, దట్ ఈస్ ఆల్ ఓవర్ ఇండియా. బెనిఫిట్స్
That is nothing but self cash check withdrawal limit up to 5 lakhs. మనకి ఆల్ ఓవర్ ఇండియా ఏ బ్రాంచ్లో అయినా సెల్ఫ్ చెక్ క్యాష్ విత్డ్రాల్తో 10 lakhs వరకు విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఫండ్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్, అన్లిమిటెడ్ ఫండ్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్, పర్సనలైజ్ డెబిట్ కార్డ్ రిక్వెస్ట్, క్యాష్ డిపాజిట్, బ్యాలెన్స్ ఎంక్వైరీ, ఎనీ అకౌంట్ ఏ బ్యాంక్ మన బ్యాంక్లో ఎక్కడైనా ఆల్ ఓవర్ ఇండియాలో బ్యాలెన్స్ ఎంక్వైరీ, పర్సనలైజ్ చెక్ బుక్ రిక్వెస్ట్, మన హోమ్ బ్రాంచ్లోనే కాకుండా నాన్ హోమ్ బ్రాంచ్లో కూడా వెళ్ళి తీసుకోవచ్చు. నామినీ మెయింటెనెన్స్, టీడీ సర్వీసెస్, అకౌంట్ ఓపెనింగ్ అని, పే అవుట్, ట్యాక్స్ వేవర్, నెక్స్ట్ లైఫ్ సర్టిఫికేట్ సబ్మిషన్, కేవైసీ అప్డేషన్, స్వీప్ ఇన్ స్వీప్ అవుట్ ఫెసిలిటీ, పాస్బుక్ ఇష్యూ ఆర్ లాస్ట్ మెయింటెనెన్స్. పాస్బుక్ మన బ్రాంచ్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం ఎక్కడ ఉన్నా మన దగ్గరలో ఉన్న బ్రాంచ్కి వెళ్తే వాళ్ళు పాస్బుక్ ఇష్యూ చేస్తారు. అకౌంట్ బ్లాక్ ఆర్ అన్బ్లాక్ సర్వీసెస్, అకౌంట్ స్టేట్మెంట్ సర్వీసెస్, 15G ఆర్ 15H సబ్మిషన్, లోన్ యొక్క ఇంట్రెస్ట్ మరియు SB ఇంట్రెస్ట్ సర్టిఫికేట్స్, నెక్స్ట్ లోన్ రీపేమెంట్ అండ్ ఎంక్వైరీ, పార్షల్ లోన్ పే ఆఫ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సుకన్య, సీనియర్ సిటిజన్ స్కీమ్ ఎక్కడైనా ఓపెన్ చేయొచ్చు, ఆపరేట్ చేయొచ్చు మరియు క్లోజర్ కూడా చేయొచ్చు. మ్యూచువల్ ఫండ్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్, ఓపెనింగ్, ఆపరేటింగ్ యాజ్ వెల్ యాజ్ క్లోజర్, టర్మ్ డిపాజిట్, ఇంట్రెస్ట్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్, స్టాప్ చెక్ రిక్వెస్ట్ కూడా మనకి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా మనం సబ్మిట్ చేయొచ్చు. మనకి ఈ ప్రోడక్ట్ వల్ల మనకి 32 వేవర్ ఆఫ్ చార్జెస్ ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ 23 చార్జెస్ వచ్చేసి IMBS చార్జెస్ అవుట్వర్డ్, మన హోమ్ బ్రాంచ్లోనే కాదు ఎక్కడైనా, హోమ్ బ్రాంచ్లో అయినా కాదు ఎక్కడైనా. నెఫ్ట్ చార్జెస్ అవుట్వర్డ్ ఎట్ బ్రాంచెస్, RTGS చార్జెస్ ఫ్రీ, SMS అలర్ట్, నో SMS చార్జెస్, చెక్ బుక్ రీఇష్యూయన్స్ చార్జెస్, డెబిట్ కార్డ్ ఇష్యూయన్స్ చార్జెస్, డెబిట్ కార్డ్ రీప్లేస్మెంట్ కూడా ఎలిజిబిలిటీ ఉంది, రీఇష్యూయన్స్ చార్జెస్, ATM ట్రాన్సాక్షన్ చార్జెస్ ఎట్ కెనరా బ్యాంక్ ATMs, ATM ట్రాన్సాక్షన్ చార్జెస్ ఎట్ అదర్ బ్యాంక్ ATMs కూడా మనకి చార్జెస్ లేదు. డిమాండ్ డ్రాఫ్ట్ ఆర్ పే ఆర్డర్ ఇష్యూయన్స్ చార్జెస్ ఎట్ బ్రాంచెస్, డూప్లికేట్ స్టేట్మెంట్ ఇష్యూయన్స్ చార్జెస్, బ్యాలెన్స్ సర్టిఫికేట్ ఇష్యూయన్స్ చార్జెస్, ఇంట్రెస్ట్ సర్టిఫికేట్ ఇష్యూయన్స్ చార్జెస్, stop payment of check charges, standing instruction setup charges, standing instruction failure charges, demand draft cancellation as well as revalidation charges. అయ్యో ఆ ఖర్చులన్నీ వెయివర్ అన్నమాట. ఈ పర్టికులర్ మెంబర్షిప్ ఉన్న అకౌంట్స్కి ఇలాంటి మనకు చాలా ఛార్జెస్ పడుతూ ఉంటాయి. అంటే చెక్ బుక్ ఇష్యూ ఛార్జెస్, లేకపోతే మనము విత్డ్రాయల్ నెఫ్ట్ ఛార్జెస్, RTGS ఛార్జెస్, 5 రూపాయలు కానివ్వండి, 6 రూపాయలు కానివ్వండి, ఎలాంటివైనా అవన్నీ ఛార్జెస్ ఈ పర్టికులర్ దాంట్లో వెయివర్ ఉంది. అంటే ఈ ఛార్జీలు మీ దగ్గర నుంచి కలెక్ట్ చెయ్యబడవు. చార్జెస్ ఫర్ రిట్రీవల్ ఆఫ్ ఓల్డ్ ట్రాన్సాక్షన్ చార్జెస్, డెబిట్ కార్డ్ పిన్ రీజనరేషన్ చార్జెస్ యాజ్ వెల్ యాజ్ ఫోటో అటెస్టేషన్ చార్జెస్, ఇవన్నీ మనకి వేవర్ ఉంది ఈ ప్రోడక్ట్లో. నెక్స్ట్ ఇంకోటి, ఈ ప్రోడక్ట్ యొక్క హైలైట్ 24/7 డెడికేటెడ్ కస్టమర్ కేర్ సపోర్ట్ ఉంటుంది. 18001030 కాల్ చేసి చెప్తే మనకు అన్ని డీటెయిల్స్ ఇస్తారు. కస్టమర్ డీటెయిల్స్, డెబిట్ కార్డ్ రిలేటెడ్ క్వరీస్, క్రెడిట్ కార్డ్ హాట్ లిస్టింగ్, క్రెడిట్ కార్డ్ రిలేటెడ్ క్వరీస్, చెక్ రిలేటెడ్ టు సెంట్రలైజ్ పాజిటివ్ పేమెంట్, TD బ్యాలెన్స్ ఎంక్వైరీ, TD డీటెయిల్స్. డయల్ చేస్తే 24/7 ఈ సర్వీసెస్ మీకు అందుబాటులో ఉంటాయి. రెన్యువల్ మెచ్యూరిటీ డేట్, RD బ్యాలెన్స్ ఎంక్వైరీ, OD or OC, CC రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, లిస్ట్ ఆఫ్ యాక్టివ్ డెబిట్ కార్డ్స్ అండ్ క్రెడిట్ కార్డ్స్, యాక్టివ్ ఫ్రీజ్ అకౌంట్ ఫ్రీజింగ్, కస్టమర్ కంప్లైంట్ రిజిస్ట్రేషన్, ఫాలో అప్ ఆన్ కంప్లైంట్స్, EMI డీటెయిల్స్ కూడా వాళ్ళు మనకు చెప్తారు. అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్, క్యాటరింగ్ టు NRI కస్టమర్ క్వరీస్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాగిన్ అండ్ బ్లాక్ స్టేటస్, UPI బ్లాకింగ్ ఆన్ IVR, అకౌంట్ స్టేటస్ ఎంక్వైరీ, IAPS స్టేటస్, ప్రీ అప్రూవ్డ్ ఆఫర్స్, బ్లాకింగ్ ఆఫ్ UPI ఛానల్స్, మొబైల్ బ్యాంకింగ్ బ్లాకింగ్, Canara Crush membership related query redressal, keeping debit card type has identified. ఈ 32 సర్వీసెస్ 24/7 మనకి ఏది కావాలన్నా కూడా వాళ్ళు 24/7 కాల్ సెంటర్ వాళ్ళు ఫెసిలిటీలో ఉంటారు. సెల్ఫ్ చెక్ ఉంటే 5 lakhs వరకు తీసుకోవచ్చు. ఇంకోటి ఇందులో స్పెషల్ ఏంటంటే బ్రాంచ్ ఇన్ఛార్జ్ విల్ బి యాజ్ ఎ డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్. డెబిట్ కార్డ్ యాజ్ వెల్ యాజ్ క్రెడిట్ కార్డ్ వర్త్ అప్ టు 10 lakhs per annum మనకి ఫెసిలిటీ ఉంది.
pre-approved credit card limit of 1 lakh for eligible customers as well as credit card. మనకి ఇందులో యాన్యువల్ బెనిఫిట్స్ అవైలబుల్ టు కస్టమర్స్ వచ్చేసి స్టార్టింగ్ ఫ్రమ్ 2.25 lakh టు 10 lakhs వరకు మనం యాన్యువల్ బెనిఫిట్స్ అవైలబుల్లో ఉంటాయి ఫ్రెష్ కస్టమర్స్కి. ఎగ్జాంపుల్ అది 2.25 lakh తో స్టార్ట్ అయ్యి ఒక సంవత్సరానికి మీకు వచ్చే బెనిఫిట్స్ లాస్ట్ 10 కార్డు వేరియంట్ని బట్టి అప్ టు 10 lakhs వరకు ఉంటుంది అనమాట. అంటే మీకు అంత బెనిఫిట్ ఉంటుంది దాంట్లో. సార్ మీరు అనుకోవచ్చు, సార్ నేను బ్యాలెన్స్ పెట్టి ఏం లాభం మీ దగ్గర ఇంత బ్యాలెన్స్ పెట్టి. సో ఆ బ్యాలెన్స్ పెట్టినందువలన మీరు అది క్వార్టర్లీ యావరేజ్ బ్యాలెన్స్ అంటే ఈ రోజు మీ అకౌంట్లో 1 కోటి రూపాయలు ఉండొచ్చు, మళ్ళీ తర్వాత 10 లక్షలే ఉండొచ్చు. కానీ అది సరాసరి తీసుకున్నప్పుడు నిల్వ మొత్తము మనము సరాసరి మనం లెక్కేస్తాము. ఈరోజు 1వ తారీఖు ఎంత ఉంది, 1, 2, 3, 4 డివైడెడ్ బై 30, అది కానీ నెలకు. సో అది కన్నా తీసుకుంటే అట్లా 90 daysకి క్వార్టర్లీ కాబట్టి. సో యావరేజ్ ఈరోజు 1 కోటి రూపాయలు ఉండొచ్చు, ఇంకొక రోజు 10 లక్షలే ఉండొచ్చు. కానీ ఓవరాల్గా మనకు ఆ క్వార్టర్లీ యావరేజ్ బ్యాలెన్స్ 10 lakhs పైన వస్తే కన్నా ఆటోమేటిక్గా మీరు ఎలిజిబుల్గా ఉంటారనమాట. సో ఆ బ్యాలెన్స్ పెట్టినందువల్ల మీకు వచ్చిన బెనిఫిట్ 10 lakhs వరకు మీరు ఉపయోగించుకునే దాన్ని బట్టి. సో 10 lakhs వరకు బెనిఫిట్స్ ఉంటాయి కార్డు వేరియంట్. ఇంటర్నేషనల్ అండ్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంచ్ మీరు చాలా మంది ఫ్లైట్లలో తిరుగుతూ ఉంటారు. ఈ తిరుగుతున్నప్పుడు మనము ఎయిర్పోర్ట్లో లాంచ్లో ఒకసారి వెయిట్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్కడన్నా ఒక ఊరికి వెళ్ళాలి. సో ఊరికి వెళ్ళాలనుకున్నప్పుడు ఒక్కొక్కసారి మనకు డైరెక్ట్ ఫ్లైట్ దొరకదు, మధ్యలో బ్రేక్ అయ్యేసి ఇంకొక దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. అలాంటప్పుడు మనం ఎయిర్పోర్ట్లో ఎక్కడో గమని కూర్చోకుండా లాంజ్ అనే ఫెసిలిటీ ఉంటుంది. ఆ లాంజ్లో పోయేసి మనం హ్యాపీగా కూర్చునేసి వీ కెన్ స్పెండ్ మినిమం 1 to 1.5 hours ఎంత టైం అయినా స్పెండ్ చేయొచ్చు. అలాంగ్ విత్ మీకు అక్కడ ఇంక్లూడింగ్ ఫుడ్, రెస్ట్ ఫుల్లీ ఫ్రీ విత్ సెంట్రల్ ఎయిర్ కండిషన్డ్ అలాంగ్ విత్ సో మెనీ వెరైటీస్ ఆఫ్ ఫుడ్తో సహా. సో అలాంటి లాంజ్ ఫెసిలిటీ ప్రీమియం ఇంటర్నేషనల్లో ఉంది, ప్లస్ డొమెస్టిక్లో ఉంది. నెక్స్ట్ బ్యాగేజ్ అసిస్టెన్స్ ఇంటర్నేషనల్ అండ్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్లో. ప్రీమియం డైనింగ్ ఆఫర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా హోటల్ పోయినప్పుడు డైనింగ్ ఆఫర్ ఉంటుంది అనమాట. ప్లస్ యాన్యువల్ అదేంటమ్మా ఫిట్ పాస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కల్ట్ ఫిట్ కానీ ఏదైనా మనము లైఫ్ స్టైల్కి సంబంధించి ఏదైనా జిమ్ములు కానీ అలాంటి వాటికి సంబంధించింది అది. నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ స్టే బెనిఫిట్స్ అట్ ప్రీమియం హోటల్స్. ప్రీమియం హోటల్స్లో బెనిఫిట్స్ ఉంటాయి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిస్కౌంటెడ్ రేట్స్. నెక్స్ట్ సెకండ్ మెడికల్ ఒపీనియన్, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా ఏదైనా అయింది ఒక ఒపీనియన్ అవుతుంది, సెకండ్ మెడికల్ ఒపీనియన్ విల్ బి బేర్డ్ బై ది దట్ కార్డ్. ఆ కార్డ్ చార్జెస్ ఉంటే మీకు వచ్చేస్తుంది అనమాట, అది కూడా ఫ్రీ. నెక్స్ట్ డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్ ఉంటుంది. ఇంటర్నేషనల్ లాంచ్కి అయితే 4 access per year ఉంటుంది, as well as baggage assistance ఉంటుంది. ఫర్ ఎయిర్లైన్ బుకింగ్ వీ హ్యావ్ 15% డిస్కౌంట్ ఉంటుంది ఎయిర్లైన్ బుకింగ్లో. వెకేషన్ ప్యాకేజెస్ కూడా ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ డ్యూటీ ఫ్రీ షాప్ అక్రాస్ మేజర్ కారిడార్స్. స్టే అండ్ డైనింగ్, మనకి స్టే అండ్ డైనింగ్లో యాన్యువల్ మెంబర్షిప్ ఉంటుంది, ఈజీ డైనర్, పోస్ట్ కార్డ్ హోటల్ వౌచర్స్ విత్ ఫెసిలిటీస్ లైక్ ఎనీ టైమ్ చెక్ ఇన్, చెక్అవుట్ అండ్ బ్రేక్ఫాస్ట్ అవైలబుల్ ఎట్ ఎనీ టైమ్. ఇంకోటి 1 dine ఫ్రీ ఇన్ మేజర్ రెస్టారెంట్స్ అక్రాస్ 14 కంట్రీస్లో మనకి 1 dine ఫ్రీ ఉంటుంది. అడిషనల్ 1 night ఫ్రీ ఫర్ స్టే ప్రీమియం సెలెక్టెడ్ హోటల్స్ అరౌండ్ ది వరల్డ్. నెక్స్ట్ వెల్నెస్, సెకండ్ మెడికల్ ఒపీనియన్ ఆల్రెడీ సార్ సెడ్. యాన్యువల్ ఫిట్ పాస్, జిమ్స్లో ప్రోమాక్స్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది. హెల్త్ చెకప్ వయా 3-1 తెలుసు కంపెనీతోనే హెల్త్ చెకప్ ఫ్రీ ఉంటుంది మనకి. పర్సనల్ యాక్సిడెంటల్ కవరేజ్ అప్ టు 20 lakhs అబోవ్ ఎగ్జిస్టింగ్ కవరేజ్. అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఫ్రీ, 1 year వరకు అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఫ్రీ. బుక్ మై షోలో 1+1 టికెట్ ఫర్ క్వార్టర్ ఫ్రీ. కాంప్లిమెంటరీ గోల్ఫ్ లెసన్స్ అరౌండ్. కార్డ్ చార్జెస్ వచ్చేసి కాంప్లిమెంటరీ డెబిట్ కార్డ్ అపాన్ ఆన్ బోర్డింగ్. క్వార్టర్లీ మెయింటెనెన్స్ చార్జెస్ వేవ్డ్ ఆన్ క్వార్టర్లీ యావరేజ్ బ్యాలెన్స్ మెయింటెనెన్స్. నాకు తెలిసి కెనరా ట్రస్ట్లో ఉన్న సేవలు అన్ని రకాల సదుపాయాల గురించి సవివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ గురించి ఖాతాదారులకు ఏవైనా డౌట్స్ కానీ క్లారిఫికేషన్స్ కానీ ఉంటే ఇది ఓపెన్ ఫోరం అన్నమాట. ఎవరైనా మీకు ఎటువంటి దాంట్లో క్లారిఫికేషన్స్ కావాలన్నా అడగొచ్చు. దాంట్లో ఏదైనా మీరు ఇంకా అడిషనల్గా ఏదైనా తెలుసుకోవాలన్న ప్రోడక్ట్ గురించి కానీ డీటెయిల్స్ కానీ డౌట్స్ క్లారిఫికేషన్స్కి ఎవరైనా మీకు
ప్రోడక్ట్ గురించి పూర్తిగా తెలియడానికే ఈ కార్యక్రమము. సో ఎటువంటి బ్యాంక్, మన కెనరా బ్యాంక్ సర్వీసెస్ కానీ బ్రాంచ్ రిలేటెడ్ కానీ ఏది ఉన్నా అడగవచ్చు. లిమిట్ వస్తుందా? ఇది సేవింగ్లోనే ఉంటుంది ఈ బ్యాలెన్స్, డిపాజిట్ అకౌంట్లో పెట్టారు. మంచి తిరుపతి అటువంటి దానికి అక్కడ మేము చేయడానికి అటువంటి ప్రోగ్రామ్ ఎందుకు ఉంది కూడా అటువంటి మీరు నా సజెషన్ ప్లీజ్. ఓన్లీ ఇండివిజువల్, ఇట్ ఈస్ నాట్ లింక్డ్ విత్ బిజినెస్ అకౌంట్, కరెంట్ అకౌంట్ సంబంధం లేదు, ఓన్లీ ఎస్బీ ఇండివిజువల్. ఏ విధమైనటువంటి డౌట్స్ ఏమన్నా అడగాలనుకుంటే ఖచ్చితంగా అడగచ్చు. कोई एसबीआई सीसी अकाउंट है या करंट अकाउंट है, वो इंडिविजुअल है, मतलब कोई कॉर्पोरेशन कंसर्न है, वो अपना सेविंग्स अकाउंट ओपन करके उसमें स्पेशल यूज कर सकता है. यस यस, सेविंग्स अकाउंट वो आदमी आपके पास ऑलरेडी सीसी यूज कर रहा है और करंट अकाउंट है उसका, सीसी अकाउंट है, उसी नाम से वो अकाउंट खोल लेगा. उसी नाम से नहीं होगा. कॉर्पोरेटिव कंसर्न है सर, कॉर्पोरेशन कंसर्न इज सेम. एसबी अकाउंट इंडिविजुअल पे रहेगा, फर्म के नाम पे कभी नहीं रहेगा. ये एसबी इंडिविजुअल के लिए है, फर्म के लिए नहीं है. क्योंकि सेकेंड डे पैसा सेम डे डिपॉजिट करते हैं तो इंटरेस्ट बेनिफिट होता है सामने वाले को. सर हमारे पास निजामाबाद लंबा हो जाता सर, सिवाय के अब सुबह दुबा से लेके वहां तक जाना. आप कहाँ पे रहते हैं? नयागंज के पास. नयागंज के पास. ओके सर, विल टेक अप विद आवर हायर अथॉरिटीज एंड वो जितना जल्दी हो सके उतना जल्दी हम वहाँ पे कैश डिपॉजिट मिशन लगा देंगे. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవ్వాల్సిన సలహాలు కానీ మీకు ఇంకేదైనా సహకారం కావాలన్నా కూడా ఖచ్చితంగా ఈ ఫోరంని మీరు ఈ స్టేజ్ను ఉపయోగించుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్. అక్కడ ఏటీఎం పెట్టారు కానీ అక్కడ ఏసీ ప్రొవైడ్ ఉండదు, సెక్యూరిటీ ఉండదు, ఏముండదు, ఎప్పుడు చూడు ప్రాబ్లమ్స్. తర్వాత అక్కడ బ్రాంచ్లో స్టాఫ్ కూడా సఫిషియెంట్ లేదు, చాలా కష్టమవుతుంది. స్టాఫ్ని పెంచండి కొద్దిగా ప్లీజ్. ఎందుకంటే అక్కడ ఎప్పుడు ఇంతకుముందు సెక్యూరిటీ గార్డు ఉంటుండే, తర్వాత ఏసీ ఉంటుండే, తర్వాత వన్ మోర్ థింగ్ ఏంటంటే లంచ్ టైంలో కస్టమర్స్కు బయట కూర్చో గేట్ పెట్టేస్తారు. కస్టమర్స్ 1 to 2 మెట్ల మీద కూర్చుంటారు. అది ఎందుకు సార్ లోపలికి అలౌ చేయరు? కస్టమర్స్ లంచ్ టైంలో వస్తే లేదు గేట్ ఓపెన్ క్లోజ్ చేసేసి మీరు బయట కూర్చోండి, లంచ్ అయిపోయిన తర్వాత పిలుస్తామని మెట్ల మీద కూర్చుంటారు. సార్ బ్యాంక్ లంచ్ టైం ఈజ్ హాఫ్ అన్ అవర్, 2 నుంచి 2:30 వరకు ఉండండి. అంటే ఇప్పుడు ఆ టైంలో స్టాఫ్ అందరూ పోయి డైనింగ్ రూమ్ లో కూర్చొని భోజనాలు చేస్తారు. అటువంటి చోట్ల ఏదైనా జరగకూడదని అది దేశంతో సెక్యూరిటీని పెట్టుకుంటే ఈ సమస్య తీరిపోతుంది. కరెక్ట్ సార్, సెక్యూరిటీ ఉన్నా కానీ తాళం వేసేస్తున్నారు. కస్టమర్స్ అందరూ బయట మెట్ల మీద కూర్చుంటున్నారు. ఒక పని చేస్తాం సార్, చెప్పండి. 2 గంటల వరకు వచ్చిన వాళ్ళందరినీ కంప్లీట్ చేసి పంపించేస్తాం 2 కల్లా. అప్పుడు ఈ సమస్య రాదు సార్. ఎనీ కస్టమర్స్ అన్నది మీకు ఇంపార్టెంట్ అన్నప్పుడు వాళ్ళు అక్కడ మెట్ల మీద కూర్చొని ప్రొవైడ్ అది లేదు సార్. మీరు లోపల తెలుసుకొని మీ రెస్పాన్సిబిలిటీ మీ సెక్యూరిటీ తీసుకోవాలి. మీకు ఏ విధమైన అసౌకర్యం కలిగిందో నిజంగా నేను దానికి చింతిస్తున్నాను. బట్ నెక్స్ట్ టైం నుంచి ఇది జరగదు. ఓకేనా? వంశీ సరే వచ్చినప్పుడు మీరు లోపల కూర్చోబెట్టేసి కావాలంటే తలుపు వేసేయండి. ఓకేనా? అంటే 2 to 2:30 లోపల పెట్టి లాక్ చేసేసి వాళ్ళు ప్రశాంతంగా కూర్చోనివ్వండి. మళ్ళీ ఎవరు రారు కాబట్టి ఈ తనకు ఏ విధమైన అసౌకర్యం ఉందో అసౌకర్యం తగ్గిపోతుంది. ఎందుకంటే నిజామాబాద్ ఎండలకు బయట కూర్చోవడం అంత ఈజీ కాదు. ఓకేనా? రైట్ సార్, ఏసీలో కూర్చోబెట్టిస్తా. సరేనా? థ్యాంక్ యూ. ధన్యవాదాలు. నేను 82 నుంచి మీ బ్యాంక్ కస్టమర్ను. అప్పుడు సిండికేట్ ఉండే, ఇప్పుడు కెనరాగా మారింది. మరి 82 నుంచి మీరు ఇప్పుడు చెప్పిన అన్ని సర్వీసెస్ కానీ మా బ్యాంక్ వాళ్ళు ఇచ్చే సర్వీసెస్ కానీ బాగా ఆనందంగా ఉంది. కానీ ఒకటి కామారెడ్డి జిల్లా అయిన తర్వాత బ్యాంకు చిన్నగా అయింది, కస్టమర్స్ పెరిగిపోయారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఏదైనా బ్యాంకు పెద్దదిగా తీసుకొని కస్టమర్కు ఇబ్బంది కలగకుండా చూస్తారని మా విన్నపం. మరి మేము
82 నుంచి మీ దగ్గర సిండికేట్ బ్యాంకును మా గ్రామానికి నేను సర్పంచ్ ఉన్నప్పుడు దత్తత తీసుకోవాలంటే ఒక మినిస్టర్ గారు రికమెండ్ అవసరం ఉండేది. మరి ఇప్పుడు అలా లేదు. మీరే కస్టమర్ దగ్గరికి వచ్చి సర్వీస్ చేస్తుందంటే ఆనందంగా తెలియజేస్తూ, మరి మా దగ్గర ఎంప్లాయీస్కు ఇబ్బందే ఉంది. ఎందుకంటే బిల్డింగ్ చిన్నగా ఉండడుకు మరి మీరు పెద్ద బిల్డింగ్ తీసుకొని కస్టమర్స్కు తక్లీఫ్ కాకుండా చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మా నోటీస్ లో ఉంది, ప్లస్ ఆల్రెడీ బిల్డింగ్ కొత్తది కూడా చూస్తూ ఉన్నాము. కానీ మీకు దగ్గరలో అంటే కదా మేము ఎంత షిఫ్ట్ చేసినా కానీ విత్ ఇన్ 1/2 కిలోమీటర్ రేడియస్ లో షిఫ్ట్ చేస్తే మీకు సౌకర్యంగా ఉంటుంది, అందరికీ సౌకర్యం. బిల్డింగ్స్ కూడా చూసాము కానీ ఆ బిల్డింగ్స్ సరిపోవట్లేదు. సో ఇంకొక బిల్డింగ్ మీరేమన్నా మీ పరిధిలో కన్నా బిల్డింగ్ ఏమన్నా ఉంటే కన్నా అదే రూట్ లో 100% ప్లస్ ఆల్రెడీ ఉన్నాము, ఆ పని మీద అయితే 100% ఉన్నాము. ఖచ్చితంగా మీరు చెప్పింది కరెక్టే, కానీ స్ట్రాంగ్ రూమ్ ఇవన్నీ వస్తాయి. సో కొంతమంది దానికి సముఖంగా ఉండరు. గ్రౌండ్ ఫ్లోర్ లో కన్నా వస్తే కన్నా లాకర్స్ అన్నిటికీ ఈజీగా ఉంటుంది. కొన్ని దగ్గరలో లిఫ్ట్ ఉండదు, పెద్దవాళ్ళు మళ్ళీ ఎక్కడానికి ఇవన్నీ అసౌకర్యంగా ఉంటుంది. అందుకనేసి రెంట్ ఎక్కువైనా పర్లేదు అనేసి మేము గ్రౌండ్ ఫ్లోర్ కి వెళ్తున్నాము, అందరికీ సౌకర్యంగా ఉంటుందని. తొందరలో మేము ఆ పని మీద అయితే 100% ఉన్నాము. స్థలం చూస్తున్నాము, ఖచ్చితంగా అది కూడా తొందరలో ఓపెన్ అవుతుంది. क्वेश्चन पूछा है साइबर क्राइम के रिगार्डिंग। तो अभी जो बैंक है ना, लगातार पिछले 5 साल से इसके बारे में सभी कस्टमर्स को हमारा जो जितना भी शाखा है वहाँ पे वित्तीय साक्षरता कार्यक्रम कंडक्ट करता है। वहाँ पे सभी को अवेयर करता है कि जब भी आपको किसी को क्या बोलते हैं अननोन नंबर से फ़ोन कॉल आता है और बैंक डिटेल के बारे में पूछता है, तभी आप किसी को कोई जानकारी नहीं देना है। और वो जो लोग रहता है जो ऐसा करने का काम करता है, उनका बिजनेस है वो। जैसे हम तो हमारा डेली का दाल रोटी कमाने के लिए हम काम करता है, वैसा वो काम करता है। वो उनका हर एक टाइप का कस्टमर एज वाइज चूज करता है। जैसा आप सीनियर सिटीजन है, लोग रिटायर हो गया, रिटायर होने के बाद 12 बजे के बाद लोगों को कुछ काम नहीं रहता है, 12 से 4 बजे तो वो लोग अकेला रहता है, तो उसी टाइम आपको कॉल करने का कोशिश करते हैं। जितना भी सीनियर सिटीजन रहेगा या लेडीज घर में अकेला रहता है, 12 से 4 में कोई उनके साथ नहीं रहता है, और वो मीन्स आपको ऐसा ये करता है कि हिप्नोटाइज किया जैसा करता है। तो आपको सभी को ये करना है कि जब से कभी भी आपको ऐसा कोई कॉल आया तो इमीडिएटली कोई भी आंसर नहीं देना है। इमीडिएटली तुरंत ही आपका जो ब्रांच मैनेजर उसका मोबाइल नंबर रहेगा या कोई भी स्टाफ के साथ आपकी जानकारी रहता है, तुरंत आप ब्रांच में कॉन्टैक्ट कर दीजिए और ऐसे ऐसे कॉल आ जाए। किसी की कोई भी इंफॉर्मेशन शेयर मत कीजिए। आजकल ऐसा भी हो रहा है कि आजकल बहुत सारे हम लोग ऑनलाइन शॉपिंग कर रहे हैं, तो उसमें भी तो कुछ लिंक आता है, कुछ हम सर्च करते हैं, उस किसी लिंक ऊपर क्लिक करते हैं, ऑटोमेटिकली हमारा मोबाइल का या लैपटॉप का उनके पास चला जाता है। ऐसा जो भी आप कहीं भी ऑनलाइन शॉपिंग करें, तो आपका जो सेक्रेट मोबाइल है, लैपटॉप, उसी से आप ऑनलाइन शॉपिंग कर दीजिए। और आजकल जो हमारे गवर्नमेंट ने भी एक टोल फ्री नंबर स्टार्ट किया है 1930। कभी भी आपको ऐसा लगा कि आपके साथ धोखाधड़ी हुआ है, इमीडिएटली 1930 ऑल इंडिया टोल फ्री नंबर है, ऑल इंडिया टोल फ्री नंबर है। वहाँ पे आप कंप्लेंट रजिस्टर कर दीजिए। जो भी कंप्लेंट आपका रजिस्टर हो जाएगा, तुरंत उस बैंक का जो हेड ऑफिस है, वो हेड ऑफिस में हर एक हेड ऑफिस में वहाँ पे 24/7 साइबर सिक्योरिटी सेल वहाँ पे ये किया है। इमीडिएटली जैसे आपको वहाँ पे कंप्लेंट रजिस्टर हो जाएगा, कंसर्न जो अकाउंट तुरंत ही उसमें होल्ड लगा दिया जाएगा, हॉटलिस्ट किया जाएगा। जितना भी आपका बैलेंस गया है, सपोज वो तुरंत ही साइबर सिक्योरिटी वाले जिनका भी उनका जो टेक्नोलॉजी उसके हिसाब से जहाँ पे जिस बैंक में पैसा जा रहा है गया है, उस बैंक को भी तुरंत इंटीमेट करता है कि पैसा होल्ड हो जाए। ये मीन्स अभी सभी तरफ से ये लग रहा है गवर्नमेंट प्रिकॉशंस ले रहा है। साथ साथ जब भी अभी आप अभी पिछले 15 दिन से हो रहा है कि आप जो कॉलर ट्यून आ रहा है, कभी भी हम किसी को फोन लगा रहे हैं तो इमीडिएटली सबको आपको मोबाइल पे फोन पे मैसेज आ रहा है, इंक्लूडिंग रीजनल लैंग्वेजेस आल्सो इन इंग्लिश आल्सो, कि कोई भी आपको आपका मैं फ्रेंड बात कर रहा हूँ, आपका मैं पुलिस स्टेशन से बात कर रहा हूँ, आपका एक पार्सल आया है, मीन्स कोई भी तरीके से उसको आपको फंसाने की कोशिश करता है। तो गवर्नमेंट भी इसमें ये कर रहा है। और जो भी आप कोई भी आप कंप्लेंट करेंगे तो इमीडिएटली उसके लिए बैंक हमारा गठबद्ध है। हमारा जितना भी यहाँ पे बैंक शाखा है जो भी ऑल इंडिया रहेगा, यहाँ पे या निजामाबाद क्षेत्रीय कार्यालय में जो भी हमारी 60 शाखा है, हम आपका जो मेहनत का पैसा है बचाने का कोशिश में हम आपकी सेवा में सदैव तत्पर रहेंगे। ఫోన్ నంబర్ సేవ్ చేసి పెట్టుకోండి. ఎప్పుడైనా మీకు ఇలాంటి సందర్భం కనుక ఫేస్ అయితే ఖచ్చితంగా ఇమీడియట్ గా ఫోన్ చేయండి తనకు.
ఎందుకంటే మీరు కొత్త నంబర్లో ఒక్కొక్కసారి ఎత్తారు, అదే ఫోన్ నంబర్ తను చేసినా కూడా మీరు ఎత్తకపోవచ్చు కొత్త నంబర్ ద్వారా. అంటే సార్ ఈ నంబర్ నా మొబైల్లో సేవ్ కాలేదు, అందుకని మీరు సేవ్ చేసి పెట్టుకోండి. ఎటువంటి ఇబ్బంది, ఇలాంటి ఇబ్బంది ఎదురైనా ఇమీడియట్ గా కాల్ చేయండి. భయపడద్దండి, ఫస్ట్ భయపడద్దండి. నాకు ఫోన్ కాల్స్ వస్తాయి, అది వీడియో కాల్ వస్తుంది, లేదంటే నార్మల్ వాట్సాప్ కాల్ వస్తుంది. ఆ వీడియో కాల్లో వెనకాల తను పోలీస్ స్టేషన్ ఇలాంటివి వస్తున్నాయి, మీకు వచ్చి ఉంటాయి. సో మనము వాడు ఎందుకో కాల్ చేస్తాడు, మనకేం సంబంధం, మనం ఏం తప్పు చేయనంత వరకు మనకెందుకు భయం. ప్లస్ ఇంకొకటి, చాలా మందికి ఫోన్లు వస్తాయి ఏమని, సార్ మీకు లాటరీ తగిలింది, లేదంటే కన్నా 25,000 డబ్బులు మీకు ఫ్రీగా వస్తాయి ఇది అనేసి. సో ఎవరైనా ఫ్రీగా డబ్బులు ఎవరైనా ఎందుకైనా ఇస్తారా? 100% ఇవ్వరు. సో మన డబ్బులు తప్ప మనకి ఏది ముఖ్యం కాదు. కాబట్టి మనం ఏదైనా చేస్తే కానీ ఆ డబ్బుల వలన ఆ 10 రూపాయల కోసము మన అకౌంట్లో ఉన్న 1000 రూపాయలు లాస్ అవ్వాల్సి వస్తుంది. నేను చెప్పేది ఓన్లీ ఎగ్జాంపుల్. 10 రూపాయల కోసం మనం చూస్తే 1000 రూపాయలు పోయేటప్పుడు ఎవరు ఫ్రీగా ఎందుకు ఇవ్వరు, ఎవ్వరు కూడా ఇవ్వరు. ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు ముందుగా మనం టార్గెట్ చేసేది మన ఆశ. ఈ లిమిట్ క్లిక్ చేయండి, మీకు ఇన్ని డబ్బులు ఫ్రీగా వస్తాయనో, లేదు ఇన్ని కోట్ల బహుమతి వచ్చిందనో, కారు గెలుచుకుంటారనో, ఫస్ట్ మనకున్న ఆశని వాళ్ళు ఉపయోగించుకోవాలని చూస్తారు. 2 భయం. మీ పేరు మీద పార్సల్ వచ్చింది, ఇంత విలువైన పార్సల్ వచ్చింది, ఆ ప్రాసెసింగ్ ఛార్జెస్ మీరు కడితే కానీ ఈ పార్సల్ రాదు అని. లేదు మీ పేరు మీద ఒక పార్సల్ వచ్చింది, దాంట్లో డ్రగ్స్ ఉన్నాయనో ఏది ఉన్నాయనో, మేము పోలీస్ స్టేషన్ నుంచి కాల్ చేస్తున్నాము అని వీడియో కాల్ చేసి మీరు ఇన్ని డబ్బులు ఆన్లైన్లో కట్టండి, అప్పుడే కేసు ఎఫ్ఐఆర్ అవ్వకుండా ఉంటుందని బెదిరించడము. ఇలాంటి వాటివే ఎక్కువగా మన వీక్నెస్తో వాళ్ళు యూజ్ చేసుకుంటారు. సో అన్నోన్ నంబర్స్ నుంచి కంటిన్యూస్గా కాల్ రావడం కానీ, వాళ్ళు కాల్ చేసి మళ్ళీ ఒక అర్జెంట్గా గురి చేస్తారు. ఇప్పుడే వెంటనే కావాలన్నప్పుడు మనం ఒక్క 2 నిమిషాలు ఆలోచించి బ్రాంచ్ మన మేనేజర్ కావచ్చు లేదా ఆఫీసర్ ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళకి కాల్ చేసి ఇలా ఉంది అని చెప్పేసి, ఎటువంటి లింక్స్ క్లిక్ చేయకుండా మనకు ఉచితంగా వచ్చే డబ్బులు బహుమతులకు ఆశపడకుండా ఒక్క 2 నిమిషాలు మనల్ని మనం కంట్రోల్ చేసుకున్నామంటే వాటి నుంచి మనల్ని మనం ఖచ్చితంగా రక్షించుకోవచ్చు. మన జాగ్రత్త మనల్ని కాపాడుతుంది. ఖచ్చితంగా ఇప్పుడైతే ఏదైతే ఆన్లైన్ సేవలు ఇవన్నీ పెరిగిపోయాయో వాటితో పాటు ఈ థ్రెడ్స్ కూడా పెరిగాయి. సో అందరూ ఖచ్చితంగా ఏంటంటే, ఇది ఏ ఫ్రీకి ఆశపడద్దండి. బ్యాంక్ అని చెప్పినా మీరు బ్యాంక్ మేనేజర్తో కన్ఫర్మ్ చేసుకోవాలి, కానీ ఎవరికో పిన్ నెంబర్ చెప్పడం, కార్డ్ నెంబర్ చెప్పడం ఇలాంటివి చేయదు. థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా ఏదైనా అడగాలి అనుకుంటే. క్యాష్ అందించాల్సి బాగా పెద్ద ప్రాబ్లం మాత్రమే. మీ దగ్గర అడుగుండొచ్చు, నాకు దగ్గర వచ్చాను. క్యాష్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ తప్పనిసరిగా పే చేయాలి. దాంట్లో ఎవరైతే అది ఎందుకు సార్, మరి ఓడి లోన్ తీసుకున్నాం కదా సార్, ఓడి తీసుకొని బిజినెస్ చేస్తున్నాం, దానికి క్యాష్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ ఇస్తున్నాం. అవి కట్టాలి, మీకు ఇంట్రెస్ట్ కట్టాలి, ఇవన్నీ చేసుకుంటాం. మన బిజినెస్ అనేది మన పెట్రోల్ బంక్ బిజినెస్, దాంట్లో బిగ్ మార్జిన్స్ ఉండవు, స్మాల్ మార్జిన్స్ అది మీకు పే చేసి. సార్ క్యాష్ హ్యాండ్లింగ్ ఎందుకంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ క్యాష్, కౌంటింగ్, సార్టింగ్, దాన్ని ప్యాకింగ్, రెమిటెన్స్ టు ఆర్బీఐ, దీస్ ఆర్ ఆల్ కాస్ట్ ఇన్వాల్వ్డ్ థింగ్స్. అందుకని క్యాష్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ ఉంటాయి. సిండికేట్ బ్యాంక్, కెనరా బ్యాంక్ అనేది రెండు రకాల అవినాభావ సంబంధాలు ఉన్నాయి. కొంతకాలం డైజెస్ట్ అవ్వలా, ఎందుకంటే ఆ బోర్డు మీద డాక్ కనపడకపోతే ఏదో బాధ ఉండేది మాకు. ఎందుకంటే సిండికేట్ బ్యాంక్ ద్వారా మేము ఇన్స్టిట్యూషన్ ఈవెన్ కోవిడ్ టైంలో, ఎందుకంటే కోవిడ్ టైంలో ఎక్కువ విద్యా సంస్థలు దెబ్బతిన్నాయి. మాకు బ్రాంచి ప్రతి ఏమాత్రం పాసిబిలిటీ ఉన్నా కూడా ఈ విధంగా అవకాశం ఉందండి, ఇన్స్టిట్యూషన్కి లోన్ ఫెసిలిటీ ఉందని, ఫైనాన్షియల్ ప్రాబ్లం లేకుండా ఆదుకున్నటువంటి సంస్థల్లో మన కెనరా బ్యాంక్ ఒకటి. ముఖ్యంగా మన శ్రీనివాస్ గారు ఏదైనా మన బిజినెస్ మెన్ కానీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు కానీ ఏదైనా బ్యాంక్ తోటి అవసరం ఉంటే వెళ్తాం. ఆ అవసరం ఉండి వెళ్ళినప్పుడు మనిషికి ఎనర్జీ నింపి బయటికి పంపిస్తాడు మన శ్రీనివాస్ గారు. ఎందుకంటే ఎంతో మందికి, ఎందుకంటే నాకే స్వానుభవం, ఏమంటే ఇట్లా ఉందండి, ప్రాబ్లం ఉంది, ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది, ఫీజులు మాకు 6 months ఒకసారి వస్తాయండి, ఇది అని ఎన్నో బాధలు చెప్తే స్పోర్టివ్గా తీసుకొని బ్యాంక్ రూల్స్ తప్పకుండా మాకు ఎన్నో సందర్భాలు సహాయం చేస్తూ మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు ఎనర్జీతో బయటకు వస్తాం. శ్రీనివాస్ గారిలో ఉన్న గొప్పతనం
నేను ఏ ఆఫీసర్ దగ్గర కూడా అట్లా చూడాల. కానీ ఇటువంటి సారు 4 కాలాల పాటు చల్లగుండాలని, ఇదే విధంగా మన కస్టమర్స్కి మంచి సర్వీస్ అందించాలని మన కెనరా బ్యాంక్ ఎంప్లాయీస్ ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పూర్తిగా అర్హులు ఎవరైనా మీకు బ్యాంకుకు సంబంధించిన ఎలాంటి విషయమైనా మాట్లాడచ్చు, ప్లీజ్ అనుకోవద్దండి. సో నేను ఇప్పుడు నా దగ్గర ఉన్న స్థలంలో నేను ప్రస్తుతానికి షెడ్ వరకు కట్టేశాను, దీని వాల్యూనే ఇంత, మీకు ఏమన్నా సౌకర్యం ఉందా అన్నట్టు. ఓకే, గవర్నమెంట్ స్కీమ్ ఒకటి ఉండింది, ఆ గవర్నమెంట్ స్కీమ్లో తనకు మనము ఆర్థిక సహాయము బ్యాంకు ద్వారా చేశాము, బ్యాంకు సంబంధించిన షరతులకు లోబడే చేశాము తప్పితే ఇంకేం లేదు. ఇది కూడా మా డ్యూటీనే చేశాము. ఎలాంటి మీకు హెల్ప్ చేయగలిగినాము అని మీకు అనిపిస్తున్నందుకు నిజంగా థ్యాంక్ యూ. సో ఇంకా ఎవరైనా కొత్తగా రైస్ మిల్స్ పెట్టాలన్నా, ఎటువంటి మిషనరీస్కి సంబంధించి ఎలాంటి పెట్టాలన్నా కూడా ఎవరైనా ముందుకు రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, మమ్మల్ని ఎప్పుడైనా కలవచ్చు. థ్యాంక్ యూ. Sir, close sir. That's fine. Thank you. Sir. వెళ్ళాలి ప్లీజ్, మా రిక్వెస్ట్ అండి ఇది. అందరూ డిన్నర్ వరకు కొంచెం వెయిట్ చేయండి ప్లీజ్. Sir, close. సార్ ప్లీజ్ వెయిట్ చేయండి. Sir. Yes, sir. Right. చౌడారపు శంకరయ్య, పద్మ. Sir, sir.